ప్రభుత్వం కొలువైన తర్వాత ఎన్నో చెప్పింది, కానీ ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. బాబు సర్కార్ హయాంలో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో అపచారం చోటు చేసుకుంది. తాజాగా కొందరు ఆగంతకులు తిరుపతిలో ఏకంగా అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టారు. దీంతో హిందూ భక్తులు భగ్గుమంటున్నారు. అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టిన ఘటనపై తిరుపతిలోని హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. విషయం తెలియగానే బజరంగ్ దళ్తో పాటు ఇతర హిందూ సంఘాల నాయకులు అక్కడకు చేరుకుని నిరసన తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించారు. మరో 24 గంటల వ్యవధిలో క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. ఇటువంటి తరుణంలోనే అన్నమయ్య విగ్రహంపై శాంతాక్లాస్ టోపీ పెట్టడంపై రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే టీటీడీ లడ్డూ వివాదం పెను ప్రకంపనలకు దారితీసింది. అత్యంత వివాదాస్పదంగా మారింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ కొనసాగుతోంది. అలా ఉండగానే ఇప్పుడు అదే తిరుపతిలో ఏకంగా అన్నమయ్య విగ్రహంపై కుట్ర జరగడం సంచలనంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తిరుపతిలో చాప కింద నీరులా అన్యమత ప్రచారం జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. దీనిపై పటిష్ట చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యంగా టీటీడీలో పనిచేస్తున్న చాలా మందిలో అన్య మతస్థులున్నారు. వారే వివాదానికి కారణమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వారి సేవలను టీటీడీలో కాకుండా ప్రత్యేకంగా వాడుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సరిగ్గా తిరుమలలో ఈ ఘటన జరగడం ఇదే రోజు టీటీడీ సర్వసభ్య సమావేశం జరుగుతుండటంతో అందరి దృష్టి దానిపై పడింది. ముఖ్యంగా టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.